ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ జే జో జోస్నా. అందరూ బాగా చదువుకుంటున్నారా? సరే అయితే ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందామా? సీసీటీవీ కెమెరాలు కానీ, సెల్ ఫోన్లు కానీ, స్మార్ట్ ఫోన్లు కానీ, గూగుల్ పే, ఫోన్ పేలు కానీ వాడుకలో లేని కాలంలో జరిగిన ఒక చిన్న కథ గురించి నేను మీకు ఈరోజు చెప్తాను. అనగనగనగనగా ఒక చిన్న పల్లెటూరు ఉంది. ఆ ఊళ్ళో రాజయ్య అనే ఒక భూస్వామి ఉండేవారు. ఆయన చాలా ఆస్తిపరుడు. దానికి తోడు చాలా మంచివాడు కూడా. ఎవరైనా అవసరం పడి ఆయన్ని ఆశ్రయిస్తే లేదనకుండా ఆయనకి తోచిన సాయం చేస్తూ ఉండేవారు. ఒకరోజు రాజయ్య గారు ఏదో పని పడి పక్కూరికి వెళ్తారు. తిరిగి వచ్చేస్తుండగా కాలిబాటను రావాల్సి వచ్చింది. దారిలో ఆయనకి కోటయ్య కనిపిస్తారు. కోటయ్య రాజయ్య గారికి కింద పనిచేసిన నౌకరు. 1 ఎకరం భూమి కొనుక్కుని సాగు చేసుకుంటూ తన కుటుంబాన్ని ఇప్పుడు పోషించుకుంటున్నాడు. అయితే వాళ్ళిద్దరూ కాసేపు అలా కబుర్లు చెప్పుకుంటారు. తర్వాత ఇక కోటయ్య వెళ్ళిపోయే ముందు రాజయ్య గారిని 5,000 రూపాయలు అప్పు అడుగుతాడు. ఎందుకంటే తన కొడుకు బస్తీలో చదువుకుంటున్నాడని, పొలం పనికి అవసరం ఉందని ఒక 5,000 రూపాయలు అప్పిమ్మని రాజయ్య గారిని అడుగుతాడు. రాజయ్య గారు సరే అంటారు. ఇక 5,000 రూపాయలు కోటయ్య చేతిలో పెడతారు. 3 నెలల్లో ధాన్యం డబ్బులు చేతికి అందగానే బాకీ తీర్చేస్తానని కోటయ్య రాజయ్య గారితో అంటారు. సరే రాజయ్య గారు సరే అని ఒప్పుకొని ఆయన దారిని ఆయన ఇంటికి బయలుదేరుతారు. కోటయ్య కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. 3 నెలలు అవుతుంది, 6 నెలలు అవుతుంది. ఇక 8 నెలలు గడిచినా సరే రాజయ్య గారికి కోటయ్య నుంచి ఎటువంటి సమాచారం ఉండదు. అప్పుడు రాజయ్య గారు కోటయ్య ఇంటికి బయలుదేరతారు. కోటయ్య రాజయ్య గారిని చూడగానే లేచి నుంచుని ఇంట్లోంచి గబగబా బయటకు వచ్చి ఆయన్ని లోపలికి తీసుకెళ్లి కుర్చీ వేసి కూర్చోబెడతారు. కాసేపు వాళ్ళిద్దరూ అలా కబుర్లు చెప్పుకున్న తర్వాత ఏంటయ్య గారు ఇలా వచ్చారు అని కోటయ్య అడుగుతారు. అప్పుడు రాజయ్య గారు అంటారు, ఏం కోటయ్య ధాన్యం డబ్బులు అందేయా అని అడుగుతారు. అప్పుడు కోటయ్య అందేయ్ బాబు అని సమాధానం చెప్తారు. అప్పుడు రాజయ్య గారు అంటారు, నా బాకీ సంగతి ఏంటి? ఆ మాట వినగానే కోటయ్య ఏ బాకీ బాబు గారు అని తిరిగేసి అడుగుతారు. ఇప్పుడు రాజయ్య గారు ఆశ్చర్యపోతారు. అదేనయ్యా, మొన్న 5,000 రూపాయలు తీసుకెళ్లావు కదా 8 నెలల ముందు, 3 నెలల్లో తిరిగిస్తానన్నావు, ఇప్పటికీ రాలేదు. నా బాకీ సంగతి ఏంటో తెలుసుకుందామని ఇంటికి వచ్చాను అని రాజయ్య గారు అంటారు. అసలు తను రాజయ్య గారిని ఎప్పుడూ కలవలేదని, రూపాయి కూడా బాకీ లేనని బుకాయించేస్తాడు. ఇక చేసేదేమీ లేక రాజయ్య గారు ఆ ఊరి గ్రామ పెద్ద రంగనాథం గారిని ఆశ్రయిస్తారు. రంగనాథం గారు చిన్న పంచాయతీ పెడతారు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ అక్కడికి వస్తారు. అందరి సమక్షంలో రంగనాథం గారు రాజయ్య గారిని కోటయ్యని ఇద్దరిని ఎదురుగుండా నుంచోబెట్టి అడుగుతారు. రాజయ్య అంటారు, నా దగ్గర నుంచి కోటయ్య 5,000 రూపాయలు 8 నెలల క్రితం తీసుకున్నాడండి, 3 నెలల్లో తిరిగిస్తానన్నాడు, ఇప్పటికీ ఇవ్వలేదు అని. నీ మాట ఏంటి కోటయ్య అని రంగనాథం గారు అడుగుతారు. కోటయ్య అంటాడు, నేను అసలు రూపాయి కూడా ఎప్పుడు బాకీ లేనని, ఆయన్ని కలవే లేదని చెప్తారు. అప్పుడు రంగనాథం గారు ఇలా అంటారు, ఏం రాజయ్య, కోటయ్య నీ దగ్గర డబ్బు తీసుకున్నాడు అనడానికి నీ దగ్గర రుజువు ఏమైనా ఉందా అని అడుగుతారు. అప్పుడు రాజయ్య గారు అంటారు, ఆ రోజు నేను చింత చెట్టు మొదట్లో నుంచుని కోటయ్యకి 5,000 రూపాయలు ఇచ్చానయ్యా. ఆ రోజు మమ్మల్ని చూసిన వారు కానీ మమ్మల్ని కలిసిన వారు కానీ ఎవ్వరూ లేరు అని అంటారు. అయితే చింత చెట్టు ఉంది కదా, వెళ్ళి చెట్టుని పిలుచుకురా, అదే వచ్చి సాక్ష్యం చెప్తుంది. ఆ మాట వినగానే ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. కోటయ్య అనుకుంటారు, నేను మతి భ్రమించింది,
ఇక నేను 1 రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు, ఏం జరుగుతుందో చూద్దామని అలా నుంచుంటాడు. రాజయ్య గారికి మాత్రం రంగనాథం గారి మీద పూర్తి నమ్మకం ఉంది. సరేనయ్యా వెళ్తాను అని రాజయ్య అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఓ గంట గడుస్తుంది, ఓ గంటన్నర అవుతుంది. అప్పుడు రంగనాథం గారు కోటయ్యని ఇలా అడుగుతారు, ఏం కోటయ్య ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటాడా అని. అప్పుడు కోటయ్య అంటాడు, ఏం వెళ్తాడులేండి, చీకటి పడిపోతోంది, పైగా ఆ దారంతా ముళ్ళు తుప్పలు, పాములు తేళ్లు కూడా ఉంటాయి, ఈ పాటికి ఇంకా వెళ్ళి ఉండడు అని అంటాడు. వెంటనే రంగనాథం గారు కర్ర తీసుకుని కోటయ్య వీపు మీద ఒకటి బాదుతారు. కొట్టి ఇలా అంటారు, ఏం కోటయ్య డబ్బులు తీసుకున్నదే కాకుండా ఎప్పుడు కలవలేదు, ఆ చెట్టు తెలీదు అంటూ బుకాయిస్తావు, అయితే నీకు ఆ చెట్టు తెలుసు, నువ్వు బాకీ ఉన్న మాట వాస్తవమే, దొంగ దొరికిపోయాడు. అప్పుడు రంగనాథం గారు రాజయ్యని వెనక్కి పిలిపించి అందరి ముందు కోటయ్య చేత క్షమాపణ చెప్పించి బాకీ సొమ్ము రాజయ్య గారికి కోటయ్య చేత ఇప్పించేస్తారు. సో పిల్లలు, దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, శతకోటి అపాయాలకి అనంత కోటి ఉపాయాలు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ మీ అందరికీ నచ్చిందా పిల్లలు? సరే అయితే వచ్చే వీడియోలో ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం, సరేనా? ఓకే. Like, share and subscribe to our channel.